రాత్రి 7:30 మీ ఈటీవీలో. సరే వెళ్ళొస్తాం. మంచిది సార్. ఈ పేపర్స్ నిన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సురేష్ కాల్ డేటా. అదేం విచిత్రమో కానీ ఈ సురేష్ కాల్ డేటా మొత్తం మీ నెంబరే ఉంది. మురుడాల్ని ఏంటి, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అని అంత చిన్నగా అడుగుతావేంటి ప్రసాద్? కొంప మునిగిపోయేంత పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటది? ఈ గౌతమ్ గాడు తెచ్చిన తిప్పలు. వాడే చిక్కుల్లో ఉంటే వాడు నీకు ఏ ప్రాబ్లం క్రియేట్ చేశాడు? దీపక్ ఫ్రెండ్ సురేష్ ని అరెస్ట్ చేశాడు కదా. చేశాడు. అయితే ఆ సురేష్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాడికి ఎవరెవరితో సంబంధాలున్నాయని డేటా అంతా తీస్తారు. తీస్తే తీసుకో. నువ్వు వాడి ఫోన్ డేటా తీస్తే నువ్వెందుకు ఎంత టెన్షన్ పడాలి? టెన్షన్ పడక ఇంకేం చేయాలి ప్రసాద్? వాడి ఫోన్లో మన కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కదా. మనది ఎందుకుంటుంది? అబ్బా ప్రసాద్, ప్రసాద్ మనది అంటే నీది కాకపోవచ్చు, నాది. దీపక్ ఎన్నోసార్లు ఆ సురేష్ నంబర్ నుండి మనకి కాల్ చేశాడు. దీపక్ కోసం మనం ఎన్నోసార్లు ఆ సురేష్ నంబర్కి డబ్బులు పంపించాము. అది చాలదా మనం టెన్షన్ పడడానికి? అది కాక వాడు నోరు తెరిస్తే మన దీపక్ విషయం అంతా బయటపడుతుంది. నిజమే కదా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు ప్రసాద్. మృణాల్ని ఒక పని చేస్తే? ఏంటా పని? నువ్వు ఆ సురేష్ తరపున కేసు టేకప్ చేసి ఇదంతా కల్పితమైనది, సురేష్ కి డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదని వాదించు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. గౌతమ్ నా మేనల్లుడు. ఇప్పుడు సురేష్ తరపున వాదిస్తే గౌతమ్ కి వ్యతిరేకంగా వాదించినట్టే కదా. అదే జరిగితే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో వాళ్ళేమనుకుంటారు, గౌతమ్ నా గురించి ఏమనుకుంటాడు? డాడ్ నన్ను బతకనిస్తాడా? అంటే మీ డాడీకి నువ్వు భయపడుతున్నావా? ఆ భయాన్నే వదిలేస్తే అసలు సమస్య లేదు కదా. భయం అనే కంటే గౌరవం, మర్యాద అనొచ్చు. అవునా? మరి ఇంత మర్యాద ఇస్తూ నీకు ఏ మర్యాద దక్కింది? నువ్వు ఇంత గౌరవంగా భావిస్తున్న ఈ కుటుంబం నీకేమిచ్చింది? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అఫ్కోర్స్, కానీ ఇవ్వకపోగా నీ నుంచి లాక్కుంటుంది. నీ మనశ్శాంతిని, నీ జీవితాన్ని. చూడు మృణాల్ని, నువ్వు ఒక ఎదిగిన వృక్షం లాంటి దానివి. నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఇంకా ఎదుగుతూనే ఉంటావు. కానీ ఇక్కడ వాళ్ళ మాటలతో నిన్ను నిలువున చీల్చేసే వాళ్లే ఎక్కువ. నువ్వు ఈ దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ లాయర్వి. కానీ నిన్ను ఎవరైనా గుర్తించారా? మీ డాడీ ఏ రోజు కూడా నిన్ను గుర్తించలేదు. నీకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. నువ్వు వాళ్ల మీద ద్వేషం పెంచుకోవాలని నేను ఇలా మాట్లాడడం లేదు. కానీ నా భార్యకి నా ముందే అవమానం జరుగుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. నువ్వు ఒప్పుకోలేదు.
డాడీ డాడీ కుటుంబం కుటుంబం అని అన్నావు. నువ్వు ఇంతగా ఆలోచించే నీ కుటుంబం నీ గురించి అసలు ఆలోచిస్తుందా? రెండు వైపులా ప్రేమ ఉంటేనే బంధం నిలబడుతుంది, లేదంటే ఏదో ఒకరోజు బూడిద మిగులుతుంది. అలాంటి కుటుంబం గురించి నువ్వు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకుని బలి చేసుకుంటావా? ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు ముందుకు వెళితే దీపక్ విషయం బయటకు తెలియడం వేరు, దీపక్ జైలుకెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇక ఈ ఇంట్లో మనల్ని బ్రతకనిస్తారా? ఇప్పటిదాకా మీ నాన్న ఆడవాళ్ళందర్నీ వంటగదికి పరిమితం అంటుండేవారు. ఇప్పుడు నేను అందుకు కూడా పనికిరాదు అని తీసిపడేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు అంటే నువ్వు సురేష్ తరపున కేసు టేకప్ చేయాల్సిందే. ఇలా ఆలోచించుకుంటూ ఉంటే కష్టమే. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోక తప్పదు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకో మృణాల్ని. వదినా, ఈరోజు స్వీట్ ఏం చేయలేదా? ఈ టైంలో స్వీట్ ఎందుకురా? పైగా ఈ రోజు స్పెషల్ కూడా ఏమీ లేదు. స్పెషల్ లేకపోవడం ఏంటన్నయ్య, ఉంది కదా. ఏంట్రా అది? ఈ రోజు ఉదయం మన గౌతమ్ అరెస్ట్ కాకుండా ఝాన్సీ అడ్డుకుంది కదా. కొంతమంది లాయర్ల సైలెంట్ గా ఉండకుండా చాలా తెలివిగా ఆలోచించి బెయిల్ తీసుకొచ్చింది కదా. ఈరోజు ఎంత గ్రేట్ డే, అలాంటిది సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటే ఎలా? సరే, ఇప్పుడే తెస్తానుండి చంద్ర. తెచ్చే వదినా. మీకు చేసి పెట్టేవాళ్ళుంటే చాలు, ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్పి చేయించుకుంటారు. చేస్తే తప్పేంటి? ఒకప్పుడు భార్యలు భర్తలకి వండి పెట్టడం, సేవ చేసుకోవడమే మహద్భాగ్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు మేమెందుకు వండాలి, మేమెందుకు చెయ్యాలి, మాకు ఫ్రీడమ్ లేదా అని ఏదేదో చెప్తున్నారు. చేసుకో పద్మ, పతి సేవ చేసుకో. అలా చేసుకుంటే కనీసం వచ్చే జన్మలోనైనా ప్రతి దాంట్లో నాలా తలదూర్చే మొగుడు కాకుండా మా వరప్రసాద్ బావలా తలూపే మొగుడు వస్తాడు.